రాష్ట్ర వ్యాప్తంగా నూతన ఇసుక పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంతో తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలోని మావిళ్లపాడు ఇసుక రీచ్ వద్ద మంగళవారం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. తమకు ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం టన్నుకు 465 రూపాయలు యూపీఐ పేమెంట్ ద్వారా తీసుకుంటున్నట్లు, అదేవిధంగా ఒక వ్యక్తికి ఒక రోజు కేవలం 20 టన్నుల ఇసుక మాత్రమే తీసుకునే అవకాశం కల్పిస్తున్నామని, డంపింగులు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆర్డీఓ చంద్రముని తెలిపారు. ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే జీవో నెంబర్ 43తో నూతన ఇసుక పాలసీని తీసుకువచ్చి పేద ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని, ఇక గృహ నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకోనున్నట్లు, అలానే అక్రమ ఇసుక రవాణా జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో దొరవారి సత్రం టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు, మైనింగ్ శాఖ ఆర్ఐ మురళి, సెబ్ సిఐ సోమయ్య, దొరవారి సత్రం తహసీల్దార్ ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ గోపిరెడ్డి, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ చెప్పడం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి టోటల్ శాండ్ ఇప్పుడు మైనింగ్ వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి శాండ్ 21,465 ఇవ్వటం జరిగింది. మేము టేక్ ఓవర్ చేసుకొని దాన్ని ఎంఆర్ఓ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మీకు యూపీఐ పేమెంట్ తీసుకొని ప్రతి టన్నుకి 465 రూపాయలు కలెక్ట్ చేయమని ఇక్కడ గైడ్ లైన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒక వ్యక్తికి ఒక రోజు 20 టన్నుల పరిమితి వరకే ఇవ్వమని కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరందరూ ఈ ఇసుకను తీసుకెళ్ళి ఎట్లాంటి అవకతవకలు లేకుండా, అనవసరమైనటువంటి డంపింగ్, హోర్డింగ్ లేకుండా, ఎందుకంటే అదర్ డిపార్ట్మెంట్స్ కూడా వాచ్ చేస్తాయి. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఓనర్స్ ఉంటారో, వెహికల్ ఓనర్స్ కావచ్చు, ఇసుక ఎవరైతే టెంపరరీ ఇసుక పాలసీని అమలు చేస్తూ జీవో నెంబర్ 43 విడుదల చేయడం జరిగింది. అందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దీనివల్ల పేద ప్రజలు కానీ, సామాన్యులకు కానీ మంచి ఊరట కలిగించింది. ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంతింటి కళని నెరవేర్చుకునే అవకాశం దొరుకుతుంది. అలాగే ఇంక నుంచి నిర్మాణ రంగాలు ఊపందుకుంటాయి. నాణ్యమైన ఇసుకను అందించడమే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. ఇక నుంచి ఎలాంటి అక్రమ ఇసుక రవాణా జరగకుండా ప్రతి ఒక్కరూ ఆర్డీఓ గారు చెప్పినట్టు ఒకరే ఇసుకని తీసుకెళ్లకుండా అందరికీ అవకాశం ఇస్తే దీనివల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతారు. కాబట్టి వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్టు, అధికారులు చెప్పినట్టు అందరూ పాటిస్తూ దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.